హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజా వ్లాగ్స్ స్టూడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం నెల్లూరు దర్గాకి వెళ్తాం. సో బస్ జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మొహరం అంటేనే మనకి నెల్లూరు రోడ్డు పండుగ ఫేమస్ కదా. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ప్రజెంట్ మేము విజయవాడ బస్ స్టాప్లో ఉన్నాం ఫ్రెండ్స్. విజయవాడ బస్ స్టాప్ బస్ ఎక్కి సో బస్ జర్నీ చేస్తాం. విజయవాడ బస్ స్టాప్. సో ఫ్రెండ్స్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా బస్ అయితే 7:40కి విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. చూద్దాం నెల్లూరు ఏ టైంకి అయితే వెళ్తాము. సో విజయవాడ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది. और एक साइड होता है ఫస్ట్ టోల్ ప్లాజా. జర్నీ చేయంగానే స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్ గుంటూరుకి అయితే వచ్చేసాం. చిలకలూరిపేట బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. చిలకలూరిపేట బస్ స్టాప్ రాగానే ఒక 10 మినిట్స్ అయితే భోజనాలకు ఆపారు. ఒక 10 మినిట్సే ఇచ్చారు. స్పీడ్గా తినేసి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇంకా సింపుల్గా ఇడ్లీ చెప్పేసాము. జర్నీ చేస్తున్నాం కదా ఎందుకని చెప్పేసి సింపుల్గా ఇడ్లీ టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒంగోలు అయితే చేరిపోయాం. ఒంగోలు వచ్చేసింది. ఇప్పుడు టైం 10:30 అయింది. సో ఒంగోలు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ 10:30 అయింది. ఇంకా నెల్లూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూడండి. సో 12:20కి కావాలి వచ్చాం ఫ్రెండ్స్. 12:20 కావాలి బస్ స్టాప్లో ఉన్నాం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ నెల్లూరు. సో ఫైనల్లీ నెల్లూరు అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అరౌండ్ 1:30 అయింది. మొత్తం 7 అవర్స్ జర్నీ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం దర్గా రోడ్ దగ్గరికే ఉన్నాము. సో దర్గా దగ్గరికి వెళ్దాం. సో దర్గా రోడ్డుకి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. దర్గా రోడ్లోనే నడుస్తున్నాం. చూసారా ఈ టైంకైనా కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు.
అరౌండ్ టైం 2 అవుతుంది. ఇలా తింటే దర్గా స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇంక ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాలి. అసలు ఆ లైటింగ్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే, అసలు లోపల కూడా చాలా బాగుంది. చూడండి చుట్టుపక్కల అన్ని స్టాల్స్ పెట్టారు. బుర్కాలని, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలా చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. లోపలైతే చాలా బాగుంది. మేము 26 నైట్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. అంటే 27th అక్కడ ఉన్నాము. అయినా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, చాలామంది వచ్చారు. ఎటు చూసిన స్టాల్సే. ఈ రొట్టెల పండగ 26 to 30 అంటే 5 days జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి వెళ్ళే దారి మొత్తం స్టాల్సే ఉన్నాయి, బొమ్మలవి. ఇంకా చిన్నపిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే అసలు ఆగరు అనుకుంటా ఫ్రెండ్స్. కొనిచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. అన్ని స్టాల్స్ ఉన్నాయి అక్కడ. నెల్లూరులో ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, జైంట్ వీల్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటుంది. చాలా రైడ్స్ కూడా ఉంటాయి. స్వర్ణాల చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అరౌండ్ నైట్ 2:30 అవుతుంది, అయినా చూడండి ఎంతమంది ఉన్నారో. సో సెకండ్ డేని ఇంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చెరువు దగ్గర మనకు అలాగా స్టాల్స్ ఉంటాయి. అంటే స్టాల్స్ ఉద్యోగం రొట్టెని, ఆరోగ్య రొట్టె, ఇల్లు రొట్టె, వ్యాపారం రొట్టె, పెళ్లి రొట్టెని, ఇక్కడ చాలా రకాల రొట్టెలు అయితే మనకు ఉంటాయి. మనకు అక్కడ కావాల్సిన రొట్టె తీసుకొని ఆ పని జరిగితే తర్వాత వచ్చిన సంవత్సరం ఆ చెరువులో ఆ రొట్టెను వదిలిపెట్టాలి. ఈ రొట్టెల ఫెస్టివల్లో కులం మతాలు అనేది తేడా ఏముండదు ఫ్రెండ్స్. అన్ని మతాల వాళ్ళు వస్తారు ఈ రొట్టెల పండుగకి. చుట్టుపక్కల ఊర్ల నుంచి అయితే ఎంతోమంది ప్రజలైతే విజిట్ చేస్తారు. సో ఈ రొట్టెలు మార్చుకోవడం అనేది ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, నవాబుల కాలం నుంచి జరుగుతుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతుంది. అంటే భక్తుల నమ్మకం. మనం ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకొని ఆ రొట్టె తీసుకుని తింటే మనకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకం ఫ్రెండ్స్. ఆ నమ్మకంతోనే చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నారు దర్గాని. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం రొట్టెలు దొరకడం అంటే కష్టమే ఫ్రెండ్స్. అంటే చాలాసేపు తిరగాల్సి వస్తుంది. బట్ మేమైతే 6 years నుంచి వస్తున్నాము. అంటే మేము ఇప్పుడు రొట్టెలు విడిచిపెడదామని వచ్చాం. మా తమ్ముడు మాత్రం ఉద్యోగ రొట్టె కోసం వచ్చాడు. తమ్ముడు ఉద్యోగ రొట్టె కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళు ఇస్తా అన్నారు బట్ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో చూద్దాం. రొట్టెలు తీసుకోవడం అయిపోయింది. సో ఫ్రెష్ అయిపోయి దర్గాలోకి వెళ్తున్నాం. టైం అప్పటికి 4:30 అయింది ఫ్రెండ్స్.
లేడీస్ లైన్లోకి వచ్చేసాం. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది లేడీస్ లైన్. ఇంకా లోపలికి చాలా ఉందన్నమాట. ఆ చివరికి ఇంకా లోపలికి వెళ్ళాలి. సో చూడండి ఎంతమంది ఉన్నారో. మార్నింగ్ 4:30కి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. బారా షహీద్ అంటే 12 మంది ముస్లిం వీరులని అర్థం. దర్గా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ 4:30కి క్యూ లైన్లో నిల్చుంటే బయటకు వచ్చేసరికి 7 అయింది. అంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు, కొంచెం కూడా ప్లేస్ లేదు. లాస్ట్కి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, చాలామంది తప్పిపోతుంటారు. అప్పటికే చాలా అనౌన్స్మెంట్లు అయితే వచ్చాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వస్తే. ఇక్కడ బారా షహీద్ దర్గా పక్కనే మనకి లాల్ దర్గా అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సయ్యద్ అహ్మద్ బాబా దర్గా. వచ్చే భక్తుల కోసం చేసిన ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే అంతమందిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం, కానీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేశారు, నచ్చింది. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. చూడండి చుట్టుపక్కల అన్ని స్టాల్సే ఉన్నాయి. ఎన్ని వెరైటీస్, ఎన్ని రకాలు ఉన్నాయో ఫ్రెండ్స్. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ అయిపోతాం. చూడండి అసలు ఎంత బాగున్నాయి అన్నీ.
ఇలా 5 days వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది నీకా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన నెల్లూరు దర్గా విజిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కస్మూర్ దర్గాకి వెళ్తున్నాం. సో అక్కడ కస్మూర్ దర్గాలో ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. పదండి.